హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మనం నెక్లెస్ రోడ్లో ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇది నెక్లెస్ రోడ్లో కొత్తగా ఓపెన్ చేశారు. చాలా బాగుంది. వెహికల్ పార్కింగ్ అయితే ఫ్రీ, విశాలమైన పార్కింగ్ ఉంది. ఇంకా అలాగే ఎంట్రీ టికెట్ వచ్చి చిన్నపిల్లలకి 10 రూపాయలు, పెద్దవాళ్ళకి 50 రూపాయలు. కలా మనీ క్యాష్గా కాకుండా స్కానర్ ఉంది, స్కాన్ చేసి కూడా మనం టికెట్ ప్రైస్ పే చేయొచ్చు. ఎంట్రన్స్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ పార్క్ మార్నింగ్ కంటే ఈవినింగ్ చాలా బాగుంటుంది. లైట్స్ అన్ని చూడటానికి చాలా బాగుంటుంది. మొత్తం 10 ఎకరాల స్థలంలో ఈ పార్క్ ఉంటుంది. అలాగే ఈ ఎలివేటెడ్ వాక్ వేస్ ఉన్నాయి కదా, అంటే బ్రిడ్జ్ లాగా కట్టారు కదా, ఇవి మొత్తం ఒక 4 ఉంటాయి. ఈ 4 ఎలివేటెడ్ వాక్ వేస్ ఈ పార్క్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. మనం ఎటు వెళ్ళినా కానీ ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళొచ్చు అనమాట. ఎటువైపుకైనా కానీ ఈ వాక్ వే మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకోటి ఇవి దాదాపు 20 ఫీట్ హైట్ ఉంటాయి అనమాట. ఈ ఇంత హైట్లో ఉండటం వల్ల మనం హుస్సేన్ సాగర్ని మనం టాప్ వ్యూలో చూడొచ్చు అనమాట. మనం ఇప్పుడు వెళ్ళిన హుస్సేన్ సాగర్కి వెళ్తే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తాం కదా, ఈ బ్రిడ్జ్ ఎక్కితే మాత్రం మనం టాప్ వ్యూలో ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మనం ఈ వ్యూ పాయింట్ నుంచి జాతీయ జెండాని, గౌతమ్ బుద్ధుని, అలాగే సెక్రటరియట్ని, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూని చాలా ఎక్సలెంట్గా చూడొచ్చు అనమాట. ఇంకా ఈ పార్కు 10 ఎకరాల స్థలంలో నిర్మించారని చెప్పుకున్నాం కదా. దీని నిర్మాణానికి మొత్తం 26 కోట్లు ఖర్చు అయింది. హెచ్ఎండిఏ ప్లస్ గవర్నమెంట్ కలిసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు నాటిన మొక్కలన్నీ కూడా దాదాపు 4 లక్షల మొక్కలు నాటారు. అన్నీ కూడా ఔషధ మొక్కలు నాటారు ఇక్కడ. అలాగే ఆ ప్లాంట్స్ దగ్గర ఆ నేమ్ ప్లేట్ కూడా పెట్టారు, ఇది ఏ మొక్క ఏంటి అని. అది మాత్రం చాలా బాగుంది. ఒక ఈవినింగ్ ప్రశాంతంగా గడపచ్చు ఇక్కడ, హ్యాపీగా వచ్చి. అన్నిటికంటే ముఖ్యంగా హుస్సేన్ సాగర్ మీద నుంచి గాలి, చల్లటి గాళ్ళు, ఈ లైట్స్ అంతా కూడా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ఉంది అసలు. అటు ఇటు తిరిగి అలిసిపోయి ఇక్కడ కరాచీ కేఫ్ ఉంది. ఒక శాండ్విచ్ తీసుకొని కాస్త తినేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఒక అరగంట తిరిగి, చాలా దూరం ఉంటుంది, చాలా డిస్టెన్స్ ఉంటుంది ఈ పార్క్. ఎందుకంటే 10 ఎకరాలు కదా, వాక్ వేస్ అన్నీ అట్లా ఎక్కి దిగామంటేనే అలిసిపోతాం. వాకర్స్ మాత్రం ఎక్సలెంట్. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అయితే మాత్రం సూపర్బ్ అనమాట. అలాగే సాగర్ మీద నుంచి వచ్చే గాలి, హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే గాలి, చల్లటి గాలి, ఆకాశం కూడా కనపడుతుంటుంది, చుట్టూ పచ్చని చెట్లు, అసలు చాలా బాగుంది. ఇంకోటి హైట్లో ఉంటాం కదా, గాలి బాగా వస్తుంది అనమాట. మనం హైట్లో ఉండటం వల్ల బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం సూపర్బ్ అనమాట.
పార్క్లో నేను దాదాపు 2 hours టైం స్పెండ్ చేశాను. ఎక్సలెంట్గా ఉంది. ఆ తర్వాత పక్కనే నీరా కేఫ్ ఉంది, అది చూద్దామని బయలుదేరాను. నీరా అంటే తాడి చెట్టు నుంచి తీస్తారంట. కళ్ళు కాదు, ఇది నీరా అంటారంట. తీయగా ఉంది. ఈ టైప్ టేస్ట్ నేను ఎప్పుడు చేయలేదు, ఇది కొత్తగా ఉంది. ఈ బాటిల్ వచ్చి 90 రూపీస్ అంట. సరే టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. తీయగా ఉంది, అంటే ఏందో మరి కొత్తగా ఉంది ఈ టేస్ట్. ఏదో కోకోనట్ వాటర్లో షుగర్ వేస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట. సరే ఇక్కడొచ్చి లోపల కూర్చొని ఏం తాగుతాంలని ఒక సిప్ చేసి ఇంకా బయటకు వచ్చి హుస్సేన్ సాగర్ని చూస్తూ ఆ చల్లటి గాలిలో ఆ బాటిల్ని కంప్లీట్ చేసేసి, నీరా గురించి, నీరా క్వాలిటీ చెకింగ్ గురించి ఇక్కడ రాశారు, చదవండి. అలాగే ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ బండి, అలాగే తాటి చెట్లకి కళ్ళు తీస్తున్నట్టు బొమ్మలు, చాలా బాగా అనిపించింది చూడటానికి. ఎలాగో వచ్చాం కదని చెప్పి ఒక రౌండ్ వేద్దామని ముందుకు బయలుదేరాను. అమరవీరుల స్తూపం, తెలంగాణ సెక్రటరియట్ భవన్, అంబేద్కర్ స్టాచ్యూని కొంచెం క్లోజ్గా చూద్దాం ఒకసారి అని చెప్పి నైట్ లైట్స్లో ఎలా ఉన్నాయని ముందుకెళ్ళి సెక్రటరీ దగ్గర యూటర్న్ తీసుకొని అన్నీ చూసుకుంటూ ఇది తెలంగాణ అమరవీరుల కోసం నిర్మించింది. ఇప్పుడు మీరు చూస్తుంది తెలంగాణ సెక్రటరియట్ భవన్. చాలా చాలా బాగుంది చూడడానికి మాత్రం. నైట్ నియాన్ లైట్స్ అంతా అసలు ఎక్సలెంట్గా ఉంది. LED లైట్స్తో అదిరిపోయింది. ఇంకా అన్నిటికంటే చాలా పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అసలు ఎక్సలెంట్గా ఉంది ఏరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.